ఫ్రెండ్స్, ఇంతకుముందు చేసిన వీడియోకి కంటిన్యూగా ఒక చిన్న డీటెయిల్ ఇస్తాను. ఎందుకు చెప్తానంటే మన దేశంలో ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారి ఏవైతే పొలిటికల్ పార్టీస్ ఉన్నాయో మతం ముసుగులోనో కులం ముసుగులోనో జనాల్ని మ్యానిపులేట్ చేసి ఆ ఓట్లు వేయించుకొని గెలిచి ఆ తర్వాత జనాల్ని ఎలా లూట్ చేస్తారని చెప్పడానికి చెప్తున్నాను. సో ఎలక్షన్స్ రాగానే జై శ్రీరామ్ అంటాను, లేకపోతే నా కులాన్ని తక్కువ చేశారు, నా కులపోలంతా వచ్చి నాకు ఓటేయండి అని చెప్పేసి చెప్పంగానే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు లేదంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న బీజేపీకి ఓట్లేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ మీరు ఆలోచించండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు మన దేశంలో లీటర్ పెట్రోల్ ఎంత ఉందంటే $72. సో ఆ రోజు క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఎంత ఉందంటే $100 నుంచి $110 పర్ బ్యారెల్ ఉంది. సో మనకు తెలిసిందే బ్యారెల్ అంటే 159 లీటర్స్కి ఇది క్రూడ్ ఆయిల్కి సంబంధించి దాని నుంచి రిఫైన్ చేసి మనం ఫైనల్ పెట్రోల్ తీస్తాం. సో అదే క్రూడ్ ఆయిల్ 2016కి వచ్చేసరికి కేవలం $30 నుంచి $40 పడిపోయింది. అంటే 60% క్రూడ్ ఆయిల్ ప్రైస్ తగ్గిపోయింది. తగ్గిపోయినప్పుడు మన దేశంలో ఉన్న $72 పెట్రోల్ ఎంతకు రావాలి తెలుసా? $30 రావాలి. కానీ ఎంతకు వచ్చింది మనకి? కేవలం $64 వచ్చింది. అంటే వాళ్ళు తగ్గించింది ఎంత ప్రైస్ అంటే $8 మాత్రమే. సో ఆ తగ్గిన ప్రైస్ని ఏం చేశారా బాబు అంటే ఆ ప్రపోర్షనేట్గా తగ్గాల్సిన ప్రైస్ని తగ్గకుండా మనకు మాత్రం $8 తగ్గించి మిగతా డబ్బులన్నీ కూడా ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఎక్సైజ్ డ్యూటీ రూపంలో వాళ్ళ పాకెట్లు వేసుకొని జనాలకు రావాల్సిన బెనిఫిట్స్ని మొత్తం మింగేసింది. సో ఆ తర్వాత $64 పెట్రోల్ని కాస్త 2018 వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ $78 చేశారు. అప్పుడు కూడా క్రూడ్ ఆయిల్ ప్రైస్ అంతే ఉంది. సో 2020లో కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చినప్పుడు క్రూడ్ ఆయిల్ అనేది బాగా క్రాష్ అయిపోయింది. ఎంత క్రాష్ అయిపోయిందంటే 80% క్రాష్ అయింది. 2014లో ఉన్న ఏదైతే $100-110 ఉన్న ఏదైతే క్రూడ్ ఆయిల్ ఉందో అది 2020కి వచ్చేసరికి $20కి వచ్చింది. సో అంటే 80% క్రాష్ అయిపోయింది. 80% క్రాష్ అయినప్పుడు కూడా మన ఇండియాలో ఎక్కడా కూడా లీటర్ పెట్రోల్ ప్రైస్ తగ్గలేదు. ఎంత ఉంది తెలుసా? $100 ప్లస్ ఉంది. దీని 2018లో $78కి ఇంకా ఎక్కువే ఉంది. సో ఆ తర్వాత ఇప్పుడు 2020 వరకు కూడా దాదాపుగా $110 మాత్రమే ఉంది. ఏదైతే క్రూడ్ ఆయిల్ తగ్గినప్పుడు ఆ ప్రైస్ తగ్గించకుండా క్రూడ్ ఆయిల్ పెరిగినప్పుడు మాత్రం ప్రతిసారి ఆ ఖర్చును మాత్రం ప్రజల మీద వేస్తూ వాళ్ళ జీవితాలను సిద్ధం చేస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే 2014లో డీజిల్ $55 ఉంటే ఇవాళ డీజిల్ $100 ఉంది. 2014లో $72 పెట్రోల్ కాస్త ఇలా $110 దగ్గరలో ఉంది. అంటే ఈ 12 సంవత్సరాలలో అప్రాక్సిమేట్లీ ఒక లీటర్కి పెట్రోల్ $30 పెరిగింది. దాదాపుగా 40% ఇంక్రీజ్ అయింది. అలాగే డీజిల్కి దాదాపుగా $35 పెరిగింది. 55 నుంచి 100కి వచ్చింది కాబట్టి దాదాపుగా 55% ఇంక్రీజ్ అయింది. అంటే మీరు అనుకోవచ్చు ఇన్ఫ్లేషన్ ఉంది కదా, తగ్గించవచ్చు కదా, రేట్లు పెరగకుండా ఉంటాయి. పెరుగుతాయి, కానీ ఎంత పెంచుతున్నారనే మాత్రం ఇక్కడ మ్యాటర్. అలాగే గ్యాస్, అలాగే కమర్షియల్ సిలిండర్ కూడా అదే రేట్లు పెంచుకున్నారు. ఎందుకంటే 2014లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ $400 ఉంటే ఇలా $1000 ఉంది. అలాగే ఎల్పిజి ఏదైతే కమర్షియల్ సిలిండర్ ఉందో $1500 సిలిండర్ కాస్త ఇవాళ 3000 ఉంది. అంటే అప్రాక్సిమేట్లీ 100% పెంచారు. సో అందుకే నేను చెప్పాను, మతం ముసుగులోనో కులం ముసుగులోనో ఓట్లేస్తే జనాలను మ్యానిపులేట్ చేసి ఇలా దోపిడీ తెరలేపి ఆ దోపిడీకి ప్రజలే బలెవు కావాలి తప్ప ఇంకెవరూ బలెవరు. సో అందుకనే జనాలు ఓట్లేసేటప్పుడు మతంతోనో కులంతోనో కాకుండా విచక్షణతో ఆలోచిస్తూ ఓట్లేస్తే థింక్ వైజ్లీ అనేది ఇందుకే అంటారు.